పేకాట క్లబ్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చేసింది. ఎవరు? సీఎం రమేష్ గారు తీసుకొచ్చారు. ఈయన కనుక చేయిస్తున్నారని, ఆయన ఏదో చేశారని ఈయన. బీజేపీలో జనరల్గా ఇలాంటి ఇండిసిప్లిన్ని అంగీకరించరు. దురదృష్టవశాత్తు ఆ కల్చర్ బీజేపీలో కూడా ప్రవేశించింది. అయితే వాళ్ళు బార్న్ బీజేపీ వాళ్ళైతే కాదు, ఇద్దరు కూడా. ఎస్ అండి, అసలు సమస్య అది పాపం బీజేపీకి ఇప్పుడు వచ్చినటువంటి సమస్య. బీజేపీ ఎదగడానికి బయట పార్టీల వాళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు చెప్పారు కదా. అయితే ఇప్పుడు బయట పార్టీల నుంచి తీసుకోవడంలో తప్పేం కాదు. పార్టీ రాజకీయ పార్టీలు అన్న తర్వాత వేరే పార్టీల నుంచి వస్తారు, చేర్చుకుంటారు, ఓకే. కానీ వాళ్ళకు ఉండేటువంటి జాడ్యాలు, వాళ్ళకు ఉండేటువంటి చెడ్డ అలవాట్లు అవన్నీ కూడా మరి ఇప్పుడు అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి రాజకీయాల్లో. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంది, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికారం ఉన్నటువంటి వీళ్ళు పాత వాసనలు ఏదైతే పాత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి వ్యవహారము, దానికి సంబంధించినటువంటి చెడ్డ అలవాట్లు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బీజేపీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నేను మిగతా పార్టీలాగా కాకుండా బీజేపీ కొంత సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటుందని అనుకుంటున్నాను. అసలు రాయలసీమలో ఇది బీజేపీకి సంబంధించినటువంటి అంశంగా మాత్రమే చూస్తున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు దేని మీద ఆరోపణ చేసుకుంటున్నారు, ఒక ఆధిపత్య పోరాటం ఇద్దరికి సంబంధించినటువంటి ఏదో అనుకుంటే అసలు మరి ఏది పేకాట క్లబ్బులు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి అంశాల మీద ఆరోపణ చేసుకుంటున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి పార్టీకి చాలా అప్రతిష్ట, అదే విధంగా ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట. ఇది కూటమిలో ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే కదా వీళ్ళు, బీజేపీ కూడా. అసలు తెలుగుదేశము బీజేపీ వాళ్ళ మధ్య గొడవ చూసాం మొన్నటి వరకు, జేసీ ప్రభాకర్ రెడ్డి బూడిదకి సంబంధించినటువంటి వివాదం. అసలు ఈ కూటమి ప్రభుత్వంలో అసలు ఆ అవినీతికి సంబంధించినటువంటి బోడిత దగ్గర నుంచి, క్లబ్బుల దగ్గర నుంచి, ఈ విధంగా క్యాసినోవాల దగ్గర నుంచి, క్యాసినోవాలకు సంబంధించినటువంటి గొడవ కూడా నడుస్తున్నాడు. కృష్ణా జిల్లాలో క్యాసినోవా నడుపుతున్నారని ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే నడుపుతున్నారని కంప్లైంట్లు, వాళ్ళ అంతర్గతంగా కంప్లైంట్లు వచ్చినాయి. తెలుగుదేశం వాళ్ళే కంప్లైంట్లు చేసుకున్నారు. ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి 7 నెలల్లోనే ఈ విధమైనటువంటి అవినీతి, అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాల మీద ఎన్ని ఆరోపణలు వస్తే ఇది ప్రభుత్వానికి చాలా నష్టం కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి విషయంలో వెనకబడుతున్నారు, సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు, అప్పులు చేస్తున్నారు అనేటువంటి దాన్ని 7 నెలల్లోనే ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ అరాచకాల విషయంలో కూడా ఇది అద్దుమీరింది అనుకోండి, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి వ్యతిరేకతగా మారేదానికి అవకాశం. రైట్, ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్తాను. సుజాత గారు, మొత్తానికి ఏంటంటే చాన్నాళ్ళ తర్వాత మీ పార్టీ ఇట్లాంటి సీరియస్ విషయంలో సీరియస్గానే రెస్పాండ్ అయింది. కొన్నాళ్ల పాటు, చాన్నాళ్ళు కూడా కావచ్చు, దూరంగా ఉండండి, అదేంది ఇప్పుడే తేలే అంశం ఏం కాదు. ఆ పంచాయతీ ఆవిడ బోల్డన్న ఆరోపణలు చేశారు. ఈయన కిరణ్ రాయలు గారి బాధితురాలుగా చెప్పుకుంటున్న ఆవిడ బోల్డన్న ఆరోపణలు చేశారు. దాంట్లో నిజానిజాలు నిర్ధారణ కావాల్సింది. అప్పటిదాకా అయితే ఇది తప్పదు. అయితే ఒకటి, సీఎం వివాదాన్ని నెత్తికెత్తుకున్నందుకు గాను అతనికి ఈ రకమైన శిక్ష విధించడానికి మిగిలిన పార్టీలు ఏమైనా ప్రయత్నం చేశాయా కూటమిలో, ప్రత్యేకించి తెలుగుదేశం? అలాంటి అనుమానం అయితే చాలామందికి ఉంది. ఎందుకంటే కన్నుపోయింత కాటుకు పెట్టుకుంటే ఎప్పుడో చూడు ప్రమాదం జరుగుతుందనే దానికి కిరణ్ రాయల్ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఈ వివాదాన్ని ఆయన పెద్ద గాలివానగా మార్చడం అనేది తెలుగుదేశానికి కూడా ఇష్టం లేదు. సో వెనకాల పరోక్షంగా తెలుగుదేశం ఉండి ఉంటుందా?